జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. అంతా బావుందన్నారు నాన్న. ధ్రువ, ఏడోకు నాన్న, ఏడోకు. అమ్మా, నాకేమైంది? ఏం కాలేదు నాన్న, నీకు అమ్ముంది, ఏం కాదు. ఈ అమ్మ నమ్ముతావు కదా? అమ్మా, నువ్వు దాయాలని ఎంత ప్రయత్నించినా నాకు నా పరిస్థితి అర్థమైపోయింది. నాకు ఎంతో బాగోకపోతే తప్ప నీ గొంతు వణకదు, నీ కళ్ళు చెమర్చవమ్మా. అమ్మా, నేను ఎక్కువ రోజులు బతకను కదా. ధ్రువ, నాకు తెలిసిపోతుందమ్మా. నాకు ప్రాణం పోతుందని బాధగా లేదమ్మా. నాకేదైనా గిల్ట్ ఉంది అంటే అది నీ విషయంలోనే అమ్మా. లేదురా, నీకెప్పుడు నేనొక మంచి కొడుగ్గా ఉండలేదు. నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాను. ఎవరి మీద ఉన్న కోపంతో నిన్నిబ్బంది పెట్టాను. ధ్రువ, ధ్రువ, ఇప్పుడు అన్నీ మాట్లాడద్దురా, ప్రశాంతంగా ఉండు. మాట్లాడనివ్వమ్మా, రేపు మాట్లాడగలనో లేదో. ధ్రువ, ధ్రువ, లేదు, నా ప్రాణం అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటాన్రా. దయచేసి అలా ఆలోచించద్దురా. అలసిపోయానమ్మా. ధ్రువ, నాకూడా చాలాసార్లు ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనేమో అనిపించేది. అప్పుడు నువ్వు గుర్తొస్తావురా. నా కొడుకు కోసం నేను బ్రతకాలి అనుకున్నాను. వెంటనే 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. మన పరిస్థితి తప్ప మనల్ని ఏదీ ప్రభావితం చెయ్యలేదురా. ఇప్పుడు ఇందులోంచి బయటికి రావాలి అంటే మందులు, డాక్టర్స్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాదురా, నువ్వే కోలుకుంటాను అని బలంగా అనుకోవాలరా. ధ్రువ, నువ్వు అనుకుంటేనే బయటికి రాగలవు నాన్న. ఏ అమ్మ కోసం రా, ప్లీజ్. అమ్మా, నువ్వు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఎక్కడికి వెళ్ళను నాన్న, నీతోనే ఉంటా.